హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. సింపుల్ అయిన పద్ధతిలో, చాలా ఈజీ అయిన పద్ధతిలో నేను చూపిస్తాను. మీరు కూడా అలాగే చేసుకొని తినండి. రండి వీడియోలోకి వెళ్దాం. నేను ఇక్కడ ఒక పాత్ర తీసుకొని 1 కిలో బాస్మతి తీసుకుంటున్నానండి. ఈ బిర్యానీకి 1 కిలో చికెన్కి 1 కిలో బాస్మతి రైసు. నీళ్ళు పోసుకొని ఎక్కువ కలపకుండా ఇలాగా లైట్గా ఇలా చేస్తేనే చాలు. ఇప్పుడు ఈ వాష్ చేసుకున్నాక మంచినీళ్ళు పోసుకొని అరగంట సేపు నానబెట్టాలి. ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం అంత లోపల. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై చేసేంత వరకు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయ్యాక నేను ఇక్కడ 400 గ్రాములు ఆనియన్ ఇలాగా కట్ చేసుకున్నానండి. స్లైస్గా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకుందాం. బాగా గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. నేను చూపిస్తాను. ఒక 10 నిమిషాల పాటు ఇలాగే వేయించుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంలో 90% బాగా వేగాయండి. ఈ టైంలో వచ్చేసి మంటని సిమ్లో పెట్టుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు వేపితే సరిపోతుంది. నూనె మిగిలిపోతుందని దిగులు పడకండి, ఎందుకంటే ఇప్పుడు చికెన్లో ఈ నూనె వాడేది. ఆనియన్స్ డీప్ ఫ్రై చేయాలని ఎక్కువ నూనె పోయకుండా అవసరం ఉన్నంత వరకు పోసుకొని మనము ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ బ్రౌన్ చేసుకోకూడదు, ఎందుకంటే మాడు వాసన వస్తుంది. ఆ తర్వాత బిర్యానీ చేదు వచ్చే అవకాశం ఉంది. సో ఇంతలో మనము ఇప్పుడే వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. టిష్యూ పేపర్ వేసుకొని షిఫ్ట్ చేసుకోవాలా మొత్తం ఆనియన్స్ని. కలర్ చూడండి, ఇది పర్ఫెక్ట్ అయిన ఆనియన్స్. ఇప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. వీటిని కొంచెంసేపు మనము ఆరనిస్తాం. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేషన్ కోసం నేను ఒక పాత్ర తీసుకున్నాను. అందులో 1 కిలో చికెన్ వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నట్టు చికెన్ పీసులు వచ్చేసి ఈ విధంగా పెద్ద పెద్ద పీసులు కొట్టుకోవాలి. అప్పుడే దమ్ బిర్యానీకి బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యాగ్నేషన్ చేసుకున్నాము. ఈ బిర్యానీలోకి కావాల్సిన మసాలా పదార్థాలు: 3 ఇంచుల చెక్క, 8 యాలకులు, 2 స్టార్ అనైసిస్, 7 లవంగాలు, మరాఠీ మొగ్గ 2, జాపత్రి 1, పెద్ద యాలకులు 1, 1 టీ స్పూను మిరియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, బిర్యానీ ఆకులు 2. వీటన్నిటిని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చూడు ఎలా ఫ్రై అయ్యావో. సౌండ్ చూడండి, కరకరలాడుతా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఫ్రై ఆనియన్స్. ఇప్పుడు ఇందులో కొన్ని మాత్రం మనము ఈ యొక్క బిర్యానీలోకి వేసుకుందాం. కొత్తిమీర ఒక 1/2 చెయ్యి, పుదీనా 1/4 కప్పు, పచ్చిమిరకాయలు ఒక 5, పెరుగు 100 గ్రామ్ తీసుకుంటానండి. ఫ్రెష్ పెరుగు ఇది. ఇలా ఫ్రెష్ పెరుగు తీసుకున్నప్పుడు నిమ్మకాయ 1 పిండాలి, లేదంటే పులుపు ఉన్నప్పుడు నిమ్మకాయ అవసరం లేదు. 1/2 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు జీలకర్ర, 1 చెంచాడు ధనియాల పొడి,
కాశ్మీర్ రెడ్ చిల్లీ 1.5 స్పూను. ఈ బిర్యానీలోకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి 1.5 స్పూను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు, ఉప్పు వచ్చి 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత రైస్ ఉడికించేటప్పుడు మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి రైస్లో ఇక్కడ 1 స్పూన్ మాత్రమే చాలు. ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోమంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి వాడుతున్నానండి. కొంచెం కారంగా ఉన్నట్లయితే నెయ్యి వచ్చేసి కొంచెం టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మనము మిక్స్ చేసుకుందాం. బాగా ముక్కలు పట్టేలాగా మిక్స్ చేయాలి. కారం అంతా మసాలా అంతా ముక్కలకు బాగా పట్టాలండి. ఇప్పుడు వచ్చి ఆయిల్ పోసుకుందాం. ఆనియన్స్ వేపిన ఆయిల్ 100 ml. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా బిర్యానీ పాత్రలోకి మనం షిఫ్ట్ చేసుకుందాం. బిర్యానీ చేసుకునే దానికి ఒక పెద్ద పాత్ర కావాలి. 1 kgకి సరిపోయే పాత్ర. ఈ పాత్రలోకి నేను మసాలా అంతా షిఫ్ట్ చేసుకుంటున్నాను. ముక్కలని బాగా జోడించి మసాలానంతా అడ్జస్ట్ చేసుకొని కలిపి పెట్టుకునే ఈ మిశ్రమాన్ని 1 అవర్ పాటు నానబెట్టాలండి. నానబెట్టినప్పుడు మీకు ఆ వాసన స్మెల్ అనేది బాగుంటుంది. మీరు ఎన్ని గంటలు అయితే నానబెడతారో అన్ని గంటలు వాసన సూపర్గా ఉంటుంది. అదిరిపద్ది. కావాలంటే మీ ఇల్లంతా గుమగుమలాడుతుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళు ఆగలేకపోతున్నారు కాబట్టి నేను 1 అవరు నానబెడుతున్నానండి. తర్వాత మనము రైస్ని బాయిల్ చేసుకునే ప్రాసెస్ మొదలు పెడదాం. మూత పెట్టుకొని 1 అవరు నానబెడదాం. స్టవ్ ఆన్ చేసుకొని రైస్కి సరిపడా పాత్రని పెట్టుకొని అందులో 4 లీటర్లు నీళ్లు పోసి పెట్టుకోవాలి. అందులో స్టార్ అనైసెస్ 1, దాల్చిన చెక్క 2, యాలకులు 3, లవంగాలు 3, జీలకర్ర 1/4 టీ స్పూను, 2 బిర్యానీ ఆకులు వేసి బాగా మరగబెట్టాలి. ఉప్పు వచ్చి నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్లో 1 స్పూన్ ఉంది. అందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 3 పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలబెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు మనం మూత తెరిచి చూద్దాం. ఒక పొంగు వచ్చి ఉంటుంది. ఇలా పొంగుతున్నప్పుడు ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. అరగంట సేపు నానబెట్టిన రైసు. ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి కలబెట్టుకుందాం. ఏదో గంటు దొరికింది కదా అని ఎక్కువ తిప్పకుండా ఒకసారి ఊరిని ఇలా కలబెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. 50% వస్తుంది. ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తక్కువగా ఉంది. 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా అండి. చెక్ చేసుకొని వేసుకోవాలి. లైట్గా ఇలా కలబెట్టుకొని అలా వదిలేయాలి. 4-5 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడకబెట్టాలి.
5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేద్దామండి. రైస్ చూపిస్తానండి. ఇలా పట్టుకున్న వెంటనే విరిగిపోయిన వెంటనే ఉడికిందని 50% ఉడికింది. ఇప్పుడు మనము ఈ రైస్ని తేరగట్టుకొని బిర్యానీ మసాలాకి వేద్దాం, షిఫ్ట్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నుంచి 1 కప్పు నీళ్ళు వచ్చేసి మనము బిర్యానీ మసాలాకి వేసుకుందాం. బాయిల్ చేసిన ఈ వాటరే మనం పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ ఇందులో నీళ్ళు అనేది వేయం కాబట్టి ఈ నీళ్ళే పోయాలి. మసాలాకంతా ఈ వాటర్ పట్టేలాగా కలుపుకోవాలి. ఊరుకునేలాగా ఇలాగా మసాలాకి చికెన్కి ఈక్వల్గా ఉండేలాగా నీళ్ళు హాట్ వాటర్ పోసుకొని ఇలా వదిలేసుకుంటాక ఇందులో ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. బాయిల్ చేసుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వేసుకున్న రైస్ని బాగా లెవెల్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు కాల్చిన పాలు తీసుకొని 1 చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఈ బిర్యానీ తెల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా ఫుడ్ కలర్ వేస్తే బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ పాలని ఒకసారి ఎట్లా పోసుకుందాం. కాచిన నెయ్యిని 1 స్పూన్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోండి. బలమైన ఒకటి ఏదైనా పాత్ర పెట్టుకోండి, లేదంటే రాయినని పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మీడియం మంట మీద 5 నిమిషాలు దమ్ వేసుకోవాలండి. మీడియం మంట మీద జాగ్రత్తగా ఉండండి. మీడియం మంట మీద 5 నిమిషాలు. ఆ తర్వాత సిమ్లో వచ్చేసి 30 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు ఫ్రీ చేయాలి. ఇప్పుడు టోటల్గా 5 నిమిషాలు మీడియం మంటలో, 30 నిమిషాలు సన్నని మంటలో, ఆ తర్వాత ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు అలాగే వదిలేసిన పాట. ఇప్పుడు దమ్ అయిన తర్వాత మనం మూత తీరబోతున్నాం. రండి. వావ్, చూడండి ఎలా దమ్ అయిందో. రైస్ అంతా పైకి నిలబడి ఉంది. ఇలా దమ్ అవ్వాలండి. ఇలా దమ్ అయితే దమ్ అయినట్టు. ఇక్కడ ఎలా దమ్ అయింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒక సన్నని గంటలో మధ్యలో పంపించి చూసినట్లయితే నీళ్ళు ఏం లేదండి, పర్ఫెక్ట్గా దమ్ అయింది. ఇప్పుడు మనం దమ్ము కొడదాం. అన్నం వచ్చేసి ఎప్పుడు ఇక్కడే గెలకూడదండి, సైడ్ నుంచి తీయాలి ఫస్ట్. ఆహా, రైస్ చూసారా ఎంత పొడుగ్గా పర్ఫెక్ట్గా ఉందో. వావ్, అదిరిపోయిందండి దమ్ము. ముక్క చూసారా ఎక్కడ మాడలేదు, సూపర్గా కుక్ అయింది. సూపర్గా అయింది. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం మొత్తము. అంతేనండి, దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా ఈజీ అయిన మెథడ్లో చూపించాను. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. మీ ఫ్యామిలీ సమేతంగా సంతోషంగా ఉండండి. గుమగుమలాడే దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు కరెక్ట్గా పాటించారంటే కరెక్ట్గా వస్తుంది. ఎంతో గుమగుమలాడే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్యాంటాస్టిక్గా ఉంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఇలాగే సింపుల్గా చేసుకొని తినండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నా మొదటి వీడియో మీకే వస్తుంది. పీస్ ఎలా ఉడికిందో చూపిస్తానండి. చూడండి ఎలా ఉడికిందో, ఎంత జ్యూసీగా ఉంది. పట్టుకుంటే అలాగే వచ్చేస్తుంది. ఇంతేనండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంతేనండి బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా ఈజీ అయిన మెథడ్లో నేను చూపించాను. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని సంతోషంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.